వెల్కమ్ టు బీటీ న్యూస్. నేను ఇఫ్సాద్. ఈ రోజు ఏదైతే గర్ల్స్ హై స్కూల్లో మీన్ యూత్ ఆధ్వర్యంలోని దాదాపుగా 8th, 9th, 10th క్లాస్ అమ్మాయిలకి దాదాపుగా 150 మంది విద్యార్థులకి స్కూల్ బ్యాగులు అట్లాగే వాటర్ బాటిల్స్ పంపిణీ కార్యక్రమం చేశారు. ఏదైతే దాదాపుగా 5 సంవత్సరాలుగా వాళ్ళు ఇదే ఆలోచన విధానంతో ఈ సేవా కార్యక్రమాలతో చదువుకుంటున్న విద్యార్థులకు వాళ్ళకు బుక్స్, పుస్తకాలు కానీ, బ్యాగ్స్ కానీ, వాటర్ బాటిల్స్ వాళ్ళకు పంపిణీ కార్యక్రమం చేస్తున్న తరుణంలోని ఏది వెనుకబడి ఉంటున్న విద్యార్థులకు అట్లాగే ఒక ఏరియా మీన్ యూత్ ఆధారంలో వాళ్ళని ఎంకరేజ్మెంట్ చేసే విధంగా కూడా ప్రతి సంవత్సరం కూడా స్కూల్ పిల్లలని ఒక ప్రోత్సాహకరంగా ముందుకు తీసుకెళ్లే ఆలోచన విధానంతో ఈ కార్యక్రమం వాళ్ళు ప్రారంభించి ఇప్పటికీ 5వ సంవత్సరంలో అడుగు పెడుతున్న తరుణంలోని ఈ ఇయర్ కూడా దాదాపు ఇక్కడ గర్ల్స్ హై స్కూల్లో దాదాపు 150 మంది విద్యార్థులకు ఈ స్కూల్ బ్యాగులు పంపిణీ కార్యక్రమం చేశారు. ఈ కార్యక్రమాలు, ఈ విషయాల గురించి ఇక్కడ ఉన్న వారి ఆర్గనైజర్స్ వారిని అడిగి కొన్ని విషయాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఈ రోజు కల్లబోజి పట్టణంలో మీన్ యూత్ ఆధ్వర్యంలో మేము గర్ల్స్ హై స్కూల్లో చదువుతున్న పిల్లలకు తెలుగు మీడియం అండ్ ఇంగ్లీష్ మీడియం, ఉర్దూ మీడియం ప్రతి సంవత్సరం లాగా ఈ సంవత్సరం కూడా స్కూల్ బ్యాగ్స్ అండ్ వాటర్ బాటిల్ ఇవ్వడం జరిగింది. దాంతోపాటు ఇంగ్లీష్ మీడియం, తెలుగు మీడియం, ఉర్దూ మీడియంలో 2025-26 సంవత్సరంలో ఫస్ట్ వచ్చిన విద్యార్థులకు వాళ్లకు శాల్వాతో కలిపి సన్మానించడం జరిగింది. మేము ఈ ప్రోగ్రాం ప్రతి సంవత్సరం ఈ స్కూల్లో చేస్తాము. ఇందులో ప్రతి మీడియం పిల్లలకు అందరినీ కలిపి స్కూల్ బ్యాగ్ వాళ్ళకి ఇవ్వడం జరుగుతుంది. వాళ్లకు ప్రోత్సహించే వాళ్ళు ముందల గవర్నమెంట్ స్కూల్లో చదువుకునే పిల్లలు మంచిగా చదువుకొని భవిష్యత్తులో ముందుకు వెళ్ళాలనే మా ఉద్దేశం. వాళ్ళు పేద తరగతి నుంచి వస్తారు. వాళ్ళకు కొంచెం మేము సహకరిస్తే వాళ్ళు ఇంకా ముందుకు వెళ్ళి మంచిగా చదువుకొని భవిష్యత్తులో వాళ్ళు కూడా పేదలకు సాయం చేసే వాళ్ళు అవుతారు. వాళ్ళలో మంచి చైతన్యం ఉంటుంది. వాళ్ళు డాక్టర్, ఇంజనీరింగ్, వాళ్ళు అన్ని విధాలుగా వాళ్ళు ముందుకు వెళ్తారు. ఈ గర్ల్స్ స్కూల్లో, గవర్నమెంట్ స్కూల్లో డిస్ట్రిక్ట్ 2nd వచ్చిన కల్వకుర్తిలో స్కూల్ అంటే గర్ల్స్ స్కూల్ ఉంది. ఇందులో తెలుగు, ఇంగ్లీష్ మీడియం, ఉర్దూ మీడియం నుంచి పిల్లలు మంచిగా చదువుకొని డిస్ట్రిక్ట్ 2nd వచ్చారు. మేము ఈ పిల్లలకు సహకరించి మా ఉద్దేశం వీళ్ళు కల్వకుర్తిలో డిస్ట్రిక్ట్ ఫస్ట్ రావాలనే మా ఉద్దేశం ఉంది. ప్రతి ఒక్క పిల్లలను అందరినీ ఎంకరేజ్ చేసి వాళ్ళకు ముందు భవిష్యత్తులో ఇంకా మంచిగా మేము సహకరిస్తాం. వాళ్ళకు చదువుకోనికి ఎన్ని విధాలుగా ఏమి సాయం చేసినా మేము వాళ్ళకు ముందర చేస్తాం. మేము ఇప్పటికీ 5 సంవత్సరాల నుంచి స్కూల్లో ప్రోగ్రామ్ చేస్తున్నాం. ఇక్కడ పిల్లలందరూ మాకు మా ఇంటి పిల్లల్లాగా మేము భావించి ప్రతి ఒక్క పిల్లలకు మేము వాళ్ళకు చదువు పట్ల ఎలాంటి అవసరం ఉన్నా వాళ్ళు మాతోటి చెప్తారు. మేము సారోళ్ళ ముందు పెట్టి వాళ్ళ ప్రతి దాంట్లో మేము సహకరిస్తాం. ఇంకా భవిష్యత్తులో కూడా వాళ్ళకు మంచిగా విధాలుగా మేము సహకరిస్తాం. వాళ్ళకు చదువుకోనికి ఎలాంటి ఉపయోగం ఉన్నా, వస్తువు ఏమన్నా కావని వాళ్ళకు మేము ముందు ఉండి వాళ్ళకు చేస్తామని మేము ఆశిస్తున్నాం. ఇక్కడ చదువుకున్న పిల్లలందరికీ మేము ముందర ఉండి ఇంకా ముందు ఇంకా వాళ్ళకు సహాయం చేస్తామని కోరుతున్నాం.